హలో అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు సురేఖాస్ కిచెన్. ఇదే నా ఫస్ట్ వీడియో అండి ఈ ఛానల్లో. ఒక మంచి స్వీట్ రెసిపీ తోటి మొదలు పెడదామని రవ్వ కేసరి తయారు చేస్తున్నాను. ఈ రవ్వ కేసరి ఈ విధంగా తయారు చేసుకోండి, పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా వస్తుంది. వీడియోలోకి వెళ్దాం రండి. ఈ ఛానల్ ద్వారా మంచి మంచి వంటలు నేను పరిచయం చేస్తూ ఉంటాను. మీరు ఈ వీడియోలన్నీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోకి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పులు, కొద్దిగా క్రష్ చేసిన బాదం పప్పులు తీసుకున్నాను. మీరు ఏది ఇష్టమైతే అవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కొన్ని కిస్మిస్లు తీసుకొని అవి కూడా వేసుకోవాలి. అన్నీ కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పులోకి తీసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోకుండా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక చిన్న కప్పులో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా, అది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు. దాన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మాడిపోకుండా జాగ్రత్త పడాలి. మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ రవ్వ వేగే లోపల ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 చుక్కల ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. కలర్ చాలా బాగుంటుంది చూడ్డానికి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు మరిగిన ఈ వాటర్ని మనం వేయించుకున్న రవ్వలోకి వేసేసుకోవాలి. అయితే రవ్వ ఉండగట్టకుండా కొద్దిగా జాగ్రత్తగా పోసుకుంటూ ఈ రవ్వని బాగా కదుపుకుంటూ ఈ రవ్వలోకి వాటర్ అంతా పోసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండగట్టకుండా మంచిగా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు దాని మీద మూత పెట్టి ఉంచుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. 2 మినిట్స్ అయిందండి. రవ్వ ఉడికిందో లేదో చూద్దాము. మూత తీసి చూస్తే మంచిగా రవ్వ ఉడికి ఉంది. ఇప్పుడు దీనిలో మనము పంచదార వేసుకోవాలి. చూడండి, రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఈ టైంలో మనము పంచదార వేసుకోవాలి. నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పున్నర దాకా కూడా వేసుకోవచ్చండి. పంచదార వేసేసి మొత్తం బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇది ఇంకొద్దిగా లూజ్ అవుతుంది. బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోండి. అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి. మరి ఇంకా ఉడికిస్తే మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఇంకొక 2 స్పూన్లంతా నెయ్యి వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కుదిరింది. మరిన్ని వంటలు ఈ ఛానల్ ద్వారా పరిచయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.